హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 51 కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 21, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకున్న మనకి రియల్మీ నుంచి రియల్మీ GT6 అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 అయితే ఈ మొబైల్ అయితే మనకు వస్తుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ అండ్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం స్పెసిఫికేషన్స్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ లో మనకి 6.78 ఇంచెస్ మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకి 8GB + 256GB, 12GB + 256GB, 16GB + 512GB 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే వస్తాయి. ఇక ర్యామ్ చూసుకున్న మనకి LPDDR5X ర్యామ్ తీసుకొచ్చారు. అండ్ అలాగే UFS 4.0 స్టోరేజ్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే చాలా ఫాస్ట్ గా అయితే ఉంటాయి. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్. అలాగే మూడో కెమెరా చూసుకున్న మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా చూసుకున్న మనకి సోనీ LYT-808 సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేస్తారు. అండ్ అలాగే ఇది మనకి OS తో అయితే వస్తుంది. ఇక సెకండరీ 50 మెగాపిక్సెల్ కెమెరా చూసుకుంటే ఇది టెలిఫోటో లెన్స్ కెమెరా. అండ్ అలాగే మూడో కెమెరా చూసుకుంటే మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ చూసుకున్న మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్ సూపర్ వోక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక మనం ప్రైస్ కోసం అయితే మాట్లాడుకుందాం. అండ్ అలాగే వీళ్ళు ప్రొవైడ్ చేసే బ్యాంక్ ఆఫర్స్ ఏంటి అని మాట్లాడుకుందాం. ఇక ప్రైస్ కోసం మాట్లాడుకుంటే ఇందులో మనకి 3 స్టోరేజ్ వేరియంట్లు అయితే ఉంటాయి. ఇక 8GB + 256GB ప్రైస్ చేసుకుంటే ఇది బేస్ వేరియంట్. దీని ప్రైస్ 41,000 పెట్టారు. అండ్ అలాగే మనకి 12GB + 256GB ప్రైస్ చూసుకుంటే 43,000 అయితే పెట్టారు. అండ్ అలాగే మనకి హై ఎండ్ మోడల్ చూసుకుంటే 16GB + 512GB ప్రైస్ చూసుకుంటే 45,000 అయితే పెట్టారు. బ్యాంక్ ఆఫర్ చూసుకున్న మనకి ICICI బ్యాంక్ గానీ, HDFC బ్యాంక్ గానీ, SBI బ్యాంక్ గానీ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు పేమెంట్ చేస్తే మీకు ఇన్స్టాంట్ గా 4,000 డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ అలాగే వీళ్ళు ఇంకొక 1,000 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ పెట్టారనుకోండి, దానికి వచ్చే వాల్యూ కంటే ఇంకొక 1,000 రూపాయలు అయితే అడిషనల్ గా మీకు యాడ్ అవుతుంది. టోటల్ గా మనకి ఆఫర్స్ 5,000 పైన మనకి ఈ మొబైల్ బేస్ వేరియంట్ మన చేతికి వచ్చేసరికి దాదాపు 36,000 అయితే దీని ప్రైస్ అయితే పడుతుంది. ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే లభిస్తుంది. ఒకవేళ మీకు ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే కొనవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ తీసుకున్న మనకి అమెజాన్ లో ఒక న్యూస్ అయితే నిన్నటి నుంచి చక్కర్లు కొడుతుంది. మనకి ఒక హైలైట్ అవుతుంది. అదేంటంటే బెంగళూరు చెందిన కపుల్స్ భార్యాభర్తలు వాళ్ళు అమెజాన్ లో Xbox గేమింగ్ కన్సోల్ అయితే ఆర్డర్ పెట్టారు. అది డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే అందులో పాము అయితే కనిపించింది వాళ్ళకైతే. బట్ వాళ్ళు ఇమీడియట్ గా షాక్ అయిపోయారు. ఇమీడియట్ గా వాళ్ళు ఆ వీడియోని తీసి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేశారు. అదైతే చాలా హైప్ అయితే క్రియేట్ అయిపోయింది. బట్ ఇదైతే మనకి వాళ్ళు షిప్పింగ్ లో మేబీ ఎక్కడో ఫాల్ట్ అయితే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనకి ప్రోడక్ట్ కూడా అందులో అయితే ఉంది. ప్రోడక్ట్ ఇలాంటి మిస్ అవ్వడం ఇలాంటివి జరగలేదు. కానీ బట్ మనకి వేర్ హౌసెస్ ఉంటాయి కదా, బట్ అక్కడ మనకి కుప్పలుగా ఉంటాయి, అన్ని ప్రోడక్ట్లు ఉంటాయి. బట్ ఎక్కడి నుంచో ఆ పాము వచ్చే ఉంటుంది. వాళ్ళ అదృష్టం ఏంటంటే బట్ ఆ బాక్స్ ఓపెన్ చేశాక ఆ స్టిక్కర్ కి అయితే ఆ పాము అయితే అతుక్కుంది. అది పెద్దది కూడా కాదు, ఒక చిన్న పామే. బట్ ఏదైనా మనకి విషపూరితమైంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్యాకింగ్ పర్ఫెక్ట్ చేసినా మనకి షిప్పింగ్ లో ఎక్కడ ఏమొస్తుందో తెలియదు కాబట్టి కొంచెం ఓపెన్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఓపెన్ చేయండి. బట్ బాక్స్ ఓపెన్ చేయడానికి కూడా జాగ్రత్తగా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకి వచ్చింది. బట్ కొంచెం జాగ్రత్త అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్న మనకి యాపిల్ నుంచి యాపిల్ MacBook M4 చిప్ తో వచ్చేటివి మనకి 2024 ఎండింగ్ లో మనం చూస్తామని తెలుస్తుంది. బట్ మనకి 2024 లో ఎండింగ్ లో అయితే మనం MacBook M4 చిప్ తో అయితే వస్తాయి. మనకి ఆల్రెడీ ఐప్యాడ్స్ అయితే మనకి iPad Pro మనకి M4 చిప్ తో అయితే వచ్చింది. కానీ ఎప్పుడైనా మనకి MacBook లే M4 చిప్ తో అయితే వస్తాయి. కానీ వీళ్ళైతే M4 చిప్ తో ఫస్ట్ టైం ఐప్యాడ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి 2024 ఎండింగ్ లో మనం M4 చిప్ తో అయితే MacBook Pro అయితే చూడబోతున్నామని తెలుస్తుంది. చూడాలి ఇవి మనకి 2024 లో వస్తాయో లేకపోతే 2025 లో వస్తాయో, బట్ ఖచ్చితంగా మనం చెప్పలేం. ఇక నెక్స్ట్ చూసుకున్నా మనకి నథింగ్ సబ్ బ్రాండ్ CMF బ్రాండ్ నుంచి మనకి CMF Phone 1 అనే ఒక ఫోన్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ లో ఒక బ్యానర్ అయితే పెట్టారు. జూలై 8వ తారీఖున మధ్యాహ్నం 2:30 అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవబోతుంది. బట్ చూడాలి ఈ మొబైల్ మనకి బడ్జెట్ లో వస్తున్నట్లయితే తెలుస్తుంది. నథింగ్ సబ్ బ్రాండ్ ఇది మనకి నథింగ్ ఫోన్స్ కాకపోతే బట్ వీళ్ళు సబ్ బ్రాండ్ కింద తీసుకొచ్చారు. ఈ మొబైల్ ప్రైస్ అయితే మేబీ ఒక 20,000 బిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. 15,000 నుంచి 20,000 మధ్యలో తీసుకొస్తున్నారు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే వీళ్ళైతే ఒక ఈకో సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. మనకి నథింగ్ మనకి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, మనకి నెక్ బ్యాండ్ ప్రో కానీ ఇయర్ బడ్స్ కానీ, అండ్ అలాగే మనకి
మొబైల్స్ కానీ వీళ్ళైతే ఒక ఈకో సిస్టమ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. ఇందులో మనకి చాట్ జీపీటీని ఇంటిగ్రేషన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మనకి ఇయర్ బడ్స్ పెట్టుకున్నప్పుడు కూడా మనం చాట్ జీపీటీని యూజ్ చేయొచ్చు అనే న్యూస్ అయితే వస్తుంది. బట్ ఎలా వర్క్ అవుతుందో తెలియదు. మనకి గూగుల్ అసిస్టెంట్ లాగా మనం ఇయర్ బడ్స్ పెట్టుకొని గూగుల్ అసిస్టెంట్ ఎలా యూజ్ చేస్తామో మేబీ చాట్ జీపీటీలో కూడా మనం అలా యూజ్ చేసే ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు కానీ బట్ వీళ్ళైతే ఇయర్ బడ్స్ లో కూడా చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేస్తామని చెప్తున్నారు. ఇది వచ్చాక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి తెలుస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి వివో నుంచి వివో Y58 అనే ఒక మొబైల్ అయితే వివో అయితే లాంచ్ చేసింది. బట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ కి ఈ ప్రైస్ కి అయితే అసలు మ్యాచ్ అయితే అవ్వదు. అలా ఉన్నాయి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇక ఈ మొబైల్ లో మనకి డిస్ప్లే చూస్తుంటే 6.72 ఇంచెస్ మనకి 120Hz ఎల్సిడి డిస్ప్లే యూస్ చేస్తారు. బట్ ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లే. వీళ్ళు AMOLED తీసుకురాలేదు, ఎల్సిడి డిస్ప్లే తీసుకొచ్చారు ఈ ప్రైస్ లో. ప్రాసెసర్ తీసుకున్న మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్. ఇది మనం 11,000 దగ్గర మనం చూస్తాం ఈ ప్రాసెసర్ తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా. ఫ్రంట్ కెమెరా చూసుకున్న మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి IP64 రేటింగ్ అయితే ఉంటుంది. బట్ మనకి రైన్ చినుకులు కానీ చెమటను కానీ ఈ మొబైల్ అయితే సర్వే అయితే అవుతుంది. ఇక ఫైనల్ గా ఈ మొబైల్ ప్రైస్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. ప్రైస్ ఆఫర్స్ అయితే మనకి ఈ మొబైల్ ప్రైస్ చూస్తుంటే 19,500 అయితే పెట్టారు. బట్ ఈ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ మనకి 11,000 10,000 దగ్గరలో వస్తాయి. బట్ వీళ్ళు ఏకంగా 19,500 అయితే పెట్టారు. వీళ్ళైతే బ్యాంక్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. SBI, ఎస్ బ్యాంక్, IDFC ఈ బ్యాంక్స్ మీద 1,500 ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాంక్స్ కార్డు యూస్ చేసి మీరు మొబైల్ కొంటే మీకు 1,500 డిస్కౌంట్ వస్తుంది. 1,500 పోతే మీకు 18,000కి ఈ మొబైల్ అయితే వస్తుంది. 18,000 పెట్టి మొబైల్ కొనదగ్గ మొబైల్ అంటే అస్సలు కాదు. ఇందులో ఓన్లీ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి AMOLED డిస్ప్లే కూడా ఉండదు. జస్ట్ LCD డిస్ప్లే తీసుకొచ్చారు. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా 2 మెగాపిక్సెల్. 18,000కి అసలు వర్త్ ఫోన్ అయితే కాదు. ఇవి ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్ మనకి. బట్ చూడాలి ఈ మొబైల్ ఎవరు కొంటారో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.